హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. ఈరోజు మా ఛానల్లో మైనా పుదీనా పచ్చడి చేస్తుందంట. సో చూడండి. పుదీనా పచ్చడికి కావాల్సింది కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఎల్లిపాయ, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకుంది. ఇప్పుడు ఆమె చేస్తుంది, మనం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంది. ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి, ఎందుకంటే మీద పడతారు చెట్ట తేలి. పండుమిర్చి పచ్చడి పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ వస్తుంది. దాంట్లో 2-3 పండుమిర్చి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది. పండుమిర్చి మంచిది. గోంగూరలో కూడా పండుమిర్చి వేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను అదే వేసుకుంటాను. బాగా వేసుకోవాలి. అది పచ్చివాసన. పచ్చిమిరపకాయ ఎంత బాగా వేస్తే పచ్చడి అంత బాగుంటుంది టేస్ట్, లోపల నుంచి వేస్తే. సారీ కొత్తగా చేస్తున్నానండి, ఎప్పుడు ఉల్లిగడ్డ వేయను. ఉల్లిగడ్డ వేసి చూద్దామని. ఉల్లిగడ్డ వేస్తే నాకు ఇష్టం. పచ్చగా మిక్సీలో పెట్టకపోతే నాకు జీలకర్ర వేసుకుంటుంది. జీలకర్ర వేస్తే మంచిగా ఉంటుంది. అవును, స్మెల్ బాగుంటుంది, అరుగుతుంది కూడా తొందరగా. చిటపట్టలు ఆడుతుంది. చూడండి, పుదీనా, కొత్తిమీర రెండు ఒకేసారి వేస్తాను. నేను అన్నీ వేసేస్తాను. టమాటా, చింతపండు, ఉప్పు, టమాటా తొందరగా మాగుతుంది. ఇంకా మూత పెట్టి ఉడకనిస్తాం. పసుపు కూడా వేయాలి. కొంచెం పసుపు, ఎల్లిపాయలు వేస్తాం. ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది. పచ్చడిలోకి అయితే చాలా బాగుంది. నాకైతే ఫేవరెట్ ఎల్లిపాయలు. అన్నిట్లో గోంగూరలో వేస్తాం మస్తు. ఒక 2 పాయలు వేస్తాను గోంగూర. 5 నిమిషాలు మూత పెట్టేసి బంద్ చేసి చూడండి. అయిపోయింది, అన్నీ మగ్గిపోయినాయి కదా బాగా. కొంచెం చల్లార్చుకున్న తర్వాత అయినా ఏదైనా పని చేస్తే అందరం ఇంట్లో నుంచి బతకకుండా చచ్చిపోవాల్సిందే. ఘాటు లేపి ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకో. చూడండి, తీసుకున్నాము, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది వేడన్నము తిందామంటే వేడన్నం లేదు. మాకు నవ్వు వస్తుంది. వేడన్నం లేదు. పొద్దున మోన అన్నం వండేసిపోయింది. ఫోన్ చేసి మరీ చెప్తుంది, మీరు మధ్యాహ్నం అన్నం తినకపోతే మీకు రాత్రికి అన్నం లేదని. అట్లా చెప్తాను. కంపల్సరీ తినాలంటుంది. న్యూట్రిషన్ కదా మరి చెప్తుంది. సరే, రుబ్బుకుందాం మిక్సీలో. ఇట్లా మంచిగా తొక్కలాగా అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం దాంట్లో. ఇలా అన్ని గిన్నెలు కడిగి పెట్టాము. ఇదిగోండి, కడిగి కష్టపడి నేనే కడిగి పెట్టాను. నేను కడిగానండి. ఇప్పుడు 1 నిమిషం ఇలా తిప్పుకొని పెట్టేద్దాం. రేపు నేను ఉన్నాను కదా. ఫారెన్ వెళ్ళిపోతుంది మైనా. సింగపూర్ వెళ్తుంది మైనా రేపు. ఆయిల్ మేము మినపప్పు, శనగపప్పు పచ్చళ్ళలో వేయమండి. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ అది ఇప్పుడే ఒక పూట తింటే ఏమో, 2 పూట 3 మిగిలింది అనుకోండి, అది మెత్తగా అయిపోతాయి దాంట్లో పప్పులో అన్నీ. అందుకే ఇలానే చేస్తాం మేము. శనగపప్పు, మినపప్పు వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది, స్మెల్ కూడా బాగానే ఉంటుంది, కానీ తినబుద్ధి కాదు. కరివేపాకు, అయిపోయింది పచ్చడి. మధ్యాహ్నం మా వాళ్ళు చేసిన పచ్చడికి ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను. అలాగే నైట్ డిన్నర్లోకి వంకాయ ఆలు కర్రీ కూడా చేసాము ఇవాళ. చూడండి, పచ్చడి అయితే చూడడానికి బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
ఈరోజు ఏదో వెరైటీగా చేశారంట మా వాళ్ళు ఈ కలాకండ్. నేను లేని టైం చూసి నా గురించి బాగానే మాట్లాడుకున్నారు. మీరు వినే ఉంటారు ఇందాక. టేస్ట్ చేసిన తర్వాత చూసాను, పచ్చడి బాగానే ఉంది, స్పైసీగా. కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. బాయ్ అండి.